నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో తికడం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై. ఈ మూవీ వచ్చేసరికి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది, జియో సినిమాస్లో అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి అయితే మాత్రం పెద్దగా ఏం లేదు, లైట్ హార్టెడ్, ఫ్యామిలీతో అందరితో పాటు కూడా చూడవచ్చు. కాన్సెప్ట్ బాగా అనిపించింది. కొన్ని బిస్కెట్ సీన్స్ ఉన్నవి, అది తర్వాత చెప్తాను, కానీ ఓవరాల్గా మాత్రం నాకైతే నచ్చింది. ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతటితో పాటు కూడా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భయ్, మనము మన విలేజెస్ని వదిలిపెట్టేసి పని కోసమని పైసా పిచ్చితోన పైసా సంపాదనతోన సిటీకి వెళ్ళిపోయి సిటీ లైఫ్ గొప్పదన్న బేసిస్ మీద మనం ఇట్లా చూపిస్తారు అన్నమాట. పొట్ట చేసి చూపిస్తారు. ఇక్కడ ఐ థింక్ ఫస్ట్ హాఫ్లో ఒక డ్రైవర్ని చూపిస్తారు, సెకండ్ హాఫ్లో వీళ్ళ తమ్ముంది కూడా కొంచెం ఇన్సిడెన్సెస్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ మీద అయితే నేను ఒప్పుకుంటాను. అండ్ ఇక్కడ పెద్దగా ఏం లేదు, మనడు ఏమంటారు ఎస్టేట్స్ ఏమైనా ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు చిన్న పని చేస్తుంటాడు. అదే టైంకి ఏదో స్కూల్లో పిక్నిక్ సంబంధించిన పైసలు అనేసి అంటారు. పిల్లలది సపరేట్ ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లల తండ్రిది కూడా సపరేట్ ఒక స్టోరీ అతనిదేమో అనౌన్స్మెంట్ చేసేస్తారు అనమాట, హోటల్ మూసేస్తున్నాం అనేసి. సో మన వాళ్ళు తండ్రి ఎవరైతే ఉన్నారో ఇంట్లో బరువు బాధ్యతలను తీసుకుంటూ పిల్లలు ఎట్లా, అమ్మ నాన్న ఎట్లా, వాళ్ళని ఎట్లా సాగాల, వాళ్ళని ఎట్లా చేయాలనే కాన్సెప్ట్ మీద బాగుంది పోయి. మంచి ఎమోషన్తో పాటు కూడా వచ్చింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి చూసుకుంటే పిల్లలు ఏం చేస్తారు, అక్కడ ఇది నేచర్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, చెట్లు కాపాడడం కానీ. అండ్ ఇక్కడ ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసేది ఏంటంటే పటాకులు కాల్చేద్దు అనేసి ఒక డ్రాబ్యాక్ వస్తుంది. సో ఇక్కడ పిల్లలతో పాటు పటాకులు కాల్చేద్దు అనేసి అయితే అంటారు, అక్కడనే మనకి దీపం ముట్టి మనిషి అయితే చూపిస్తారు. కానీ అదే గ్రీన్ పటాకులు కూడా ఉన్నాయి కదా, సుసిరి బత్తీలు ఉన్నాయి కదా, అవి కూడా కాల్చేస్తారు. లే ఓన్లీ దీపావళి. సో ఇది బాలీవుడ్లోకి సంబంధించినది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ దాని తర్వాత సెకండ్ ఇంకొక డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రము ఇది సీన్ అవసరమే లేదు. మనడు పోతుంటుంటాడు రోడ్లో పోతుంటుంటే నాగదేవత వచ్చింది, నీకు మంచి చేస్తుంది, నీకు మంచి చూస్తుంది అనేది ఏదైతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుందో, బాబా దగ్గర పోతే పైసలు వస్తాయి అని మోసం చేసినట్టు చూపిస్తారన్నమాట. అది అవసరమే లేదు భయ్. ఈ రెండు సీన్స్ కూడా, ఒక సీన్ అయితే పాముదా సీన్ ఉన్నా లేకపోయినా కూడా అవసరమే లేదు. అండ్ చిన్నపిల్లలతోనో పర్లేదు, దీపావళి దీపం ముట్టించుకో అదే అని, ఇదైతే అవసరమే లేకుండే కదా. సో ఇవి కొంచెం డ్రాబ్యాక్స్ అయిపోయినాయి మూవీకి. కానీ ఇవి రెండు తప్పిస్తే మిగతాన్ని కూడా చాలా మంచుకున్నాయి. పిల్లలు చేసే ఏవైతే పనులు ఉన్నాయో దానివల్ల సొసైటీ ఒక ఎట్లా మారుతుంది, ఎలా సోషల్ మీడియా హెల్ప్ చేస్తారనే కాన్సెప్ట్ మీద కూడా ఎండింగ్లో కూడా చూపించారు. అది మంచి విషయం. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ తప్పించి మిగతాదంతా కూడా మూవీలో చాలా మంచిగా ఉంది. కుటుంబ విలువల గురించి చెప్పారు, తండ్రి ఎలా కష్టపడతాడు, ఎలా బాధపడతాడు, తండ్రిది కూడా చూపించారు అన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో తల్లి గొప్పది అన్నట్టు కాకుండా ఇద్దరిది, ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి బాధ తండ్రి కష్టాలు కూడా చూపించారు అన్నమాట. ఎలా స్ట్రగుల్ అవుతాడు, ఏంది కదా, పిల్లలు ఎట్లా స్ట్రగుల్ అవుతారు, డ్యూటీ పోతుంది అక్కడ పోతుందని, పని కోసం ఎక్కడెక్కడ తిరుగుతారు, అవన్నీ కూడా చూపించారు భయ్. నేనైతే ఎంజాయ్ చేసిన మస్ట్ వాచ్ మూవీస్లో ఇది ఒకటి అనమాట. అవి జియో సినిమాస్లో అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అదేందన్నా ఇంత చెప్పేసి అంత చేస్తానంటే అవైజబుల్. నేను చెప్పినా కదా స్టార్టింగ్లో ఆ పాము పట్టుకునేటోని ఆ సీన్ అయితే అసలు అవసరమే లేదు, ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత సీన్ చూసుకుంటే మాత్రమే పటాకులు కాల్చొద్దు, అది ఇది పొల్యూషన్ అది ఇది అనుకుంటే చూపించారు. దీపాలు కాల్చారు, గ్రీన్ పటాకులు ఉన్నాయి కదా, అవి కాల్చొచ్చు కదా. సో అవి 2-3 ఇన్సెన్సెస్ అనమాట. సో దానివల్ల తక్కువ రేటింగ్ తీయాల్సి వచ్చింది. కానీ అండ్ మీరు అనొచ్చు, అన్న నేను చూసాను అన్న సినిమాలో గణేషుని పెట్టి ఆ మిషన్ పెట్టిర్రు అన్న, అది ఎట్లా అంటే అందుకే కదా మంచి రేటింగ్స్ ఇచ్చిన, లేకపోతే ఇంకా తక్కువ ఇచ్చినట్టు పోయి. సో ఓవరాల్గా మూవీ ఎంజాయబుల్ బై. ఫ్యామిలీ వాల్యూస్ అండ్ విలేజ్ లైఫ్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నట్టు చూపించారు. ఫైనల్గా మంచిగా ఉంది బై. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక మంచి మూవీ అయితే ఇది అనమాట. తికడం అనే మూవీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు. అండ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.